వ్యూయర్స్ ఈ వీడియోలో ఎవరైతే రేషన్ కార్డు కోసం లేదనుకుంటే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేయాలనుకున్నా లేదనుకుంటే ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇలా ఏదైనా దానికి అప్లై చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన అప్లికేషన్ ఫామ్ ఇదండి. ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలన్నది మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి. సో ఇందులో ఫస్ట్ మీకు పైన తెలంగాణ ప్రభుత్వం రాసి గ్రామ పంచాయతీ, ఒకవేళ మీరు పంచాయతీ వాళ్ళు అంటే విలేజెస్ అయితే మీ గ్రామ పంచాయతీ ఏదైతే అది, లేదనుకుంటే మండలం ఏదైతే అది రాయండి. సిటీ వాళ్ళు అయితే మీ యొక్క మున్సిపాలిటీ ఆఫీస్ పేరు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ తేదీ అన్న కాడ ఆ డేట్ అన్నది రాస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు రేషన్ కార్డు కోసం కనుక అప్లై చేసుకోవాలనుకుంటే, కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేయాలి. రేషన్ కార్డు కొరకు అన్న దాని పక్కకు టిక్ చేయాలి. లేదు మేము ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే రెండో దానికి టిక్ చేయండి. లేదనుకుంటే రేషన్ కార్డు సవరణ అంటే మీ ఆల్రెడీ కార్డు ఉంది అందులో మీ పిల్లల పేర్లు యాడ్ చేయాలన్నా లేకుంటే ఇంకేదన్నా మీ కార్డులో ఉన్న ఎవరైనా క్యాండిడేట్ నేమ్ తీసేయాలన్నా మూడో దాని మీద టిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా కోసం అప్లై చేయాలనుకుంటే నాలుగో దాని మీద క్లిక్ చేయండి, అంటే ఇట్లా టిక్ చేసేయండి పెన్ తోటి. నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం అయితే ఐదో దాని మీద ఇట్లా టిక్ మార్క్ పెట్టండి. సో మీకు ఏది కావాలన్నా మీకు అన్నీ ఒకటేసారి అన్నీ కావాలనుకుంటే కూడా అన్నీ అంటే కుదరదు. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సో ఇలా మీకు ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేయండి, అంటే టిక్ చేసేయండి రైట్ మార్కు మంచిగా పెన్ తోటి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఉదాహరణకి మీకు రేషన్ కార్డు కావాలనుకుంటే ఫస్ట్ దాని మీద టిక్ చేసిన తర్వాత ఈ రేషన్ కార్డులో ఎవరి పేరు ఇంటి యజమాని కావాలనుకుంటున్నారో వాళ్ళ పేరు, దరఖాస్తుదారిని ఇంటి పేరు అన్న కాడ రాయండి. ఓకే, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు రెండోది ఇందిరమ్మ ఇండ్ల కొరకు అయితే అక్కడ టిక్ చేసి ఎవరి పేరు మీద కావాలనుకుంటున్నా వాళ్ళ పేరు. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు సవరణ కోసం అంటే ఎవరి కార్డు పేరు మీద ఉన్నదో ఆ కార్డులో పేర్లు యాడ్ చేయాలనుకుంటున్నారుగా, అంటే యాడ్ చేయాలంటే జాయిన్ చేయాలనుకుంటా అంటే కలపాలనుకుంటున్నారో మీ పిల్లలు లేదనుకుంటే మీ భార్య ఇట్లా ఎవరి పేరు కలపాలనుకుంటున్నారో వాళ్ళ దానికి ఇక్కడ టిక్ చేసిన తర్వాత వాళ్ళ పేరు రాయాలి. సో అలాగనే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మ భరోసా. నెక్స్ట్ వచ్చేసి మూడోది కార్డు ఇక్కడ ఇంటి యజమాని పేరు ఎవరిదైతే రాస్తారో వాళ్ళకి టిక్ చేయండి. అంటే ఒకవేళ వాళ్ళు మహిళ అయితే స్త్రీ కాడ, లేదా పురుషులు అయితే పురుషుల దగ్గర ఇట్లా టిక్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ ఇతరులు అన్నదని ఏంటి అంటే ట్రాన్స్జెండర్స్. సో జనరల్గా అది అవసరం ఉండదు. ఒకవేళ మీరు ట్రాన్స్జెండర్ అయి ఉంటే ఇతరుల దగ్గర క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కులము, మీ క్యాస్ట్ రాయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏ క్యాస్ట్, మీ క్యాస్ట్ ప్రక్కల బీసీఏనా, బీనా, సీనా, డీనా, ఈనా, ఎస్సీ, ఎస్టీ అట్లా కూడా రాయండి మీ క్యాస్ట్ పక్కకు. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇవేవి రాస్తున్నారో దరఖాస్తు దాని యజమాని పేరు ఏది రాస్తున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ మీ యజమాని పేరు ఎవరిది రాస్తారో వాళ్ళది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్, యజమాని పేరు ఏది రాస్తారో వాళ్ళ ఆధార్ నెంబర్ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి 7th పాయింట్, 7వ విషయానికి వస్తే రేషన్ కార్డ్ నెంబర్ ఒకవేళ ఉన్నట్లయితే ఇది ఎవరికైతే మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారో వాళ్ళు రాయాలి. సో మీరు మీ దాంట్లో మీ పిల్లల పేర్లు జాయిన్ చేయాలనుకుంటున్నారు కదా, వాళ్ళ రేషన్ కార్డుల నెంబర్ అయితే రాయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆల్రెడీ వాళ్ళ కార్డు ఉంది కాబట్టి ఆ నెంబర్ రాయాలి, లేని వాళ్ళు రాయాల్సిన అవసరం లేదు. అంటే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకు 7th అవసరం లేదు. 7th ఎవరికి అవసరం అంటే కార్డులో ఎవరి పేరు అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి. నెక్స్ట్ 8వది పేరు తొలగించవలసిన రేషన్ కార్డు నెంబర్. అయితే ఎవరైతే కార్డు ఆల్రెడీ కార్డులో కొంతమందికి పేర్లు ఉంటాయి వాళ్ళ పేర్లు తీసేసి మళ్ళీ వేరే కార్డు కొత్తగా తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు మాత్రం 8th నెంబర్ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, క్లియర్ అనుకుంటా. అంటే 8th ఎవరు రాయాలి అని అంటే కార్డులోకి వెళ్ళి నేమ్ తీసేయాలనుకుంటున్నారు. క్లియర్, ఈ కన్ఫ్యూజన్ మాత్రం ఏం లేదనుకుంటా. ఉంటే మీ కామెంట్ సెక్షన్ రాయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి మొబైల్ నెంబర్ రన్నింగ్లో ఉన్న నెంబరే ఇవ్వండి, లైఫ్ లాంగ్ రన్నింగ్లో ఉండేదే ఇస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వృత్తి, ఇంటి యజమాని ఏం పని చేస్తుందో ఆ పని గురించి రాస్తే సరిపోతుంది. ఇంకా 11వ విషయము, ఈ 11వది ఖాళీ స్థలం వివరాలు ఎవరికి అని అంటే ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల కోసము అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ 11వ పాయింట్ అన్నది ఇందిరమ్మ ఇండ్ల కోసము. ఇందిరమ్మ ఇల్లులు కాదు మేము రేషన్ కార్డుకి అప్లై చేస్తున్నాము అనుకుంటే అవసరం లేదు. ఒకవేళ మీరు రాస్తాం మాకు ఖాళీ స్థలం వివరాలు ఉంటే ఎంత ఉన్నది, 1 గుంట ఉందా, 2 గుంటలు ఉన్నాయా,
1 గజం ఉందా 2 గజాలని ఎన్ని ఉన్నాయని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్, ఇంటి నెంబరు, మీ వీధి రాయాల్సిన అవసరం ఉంటుంది. గ్రామము, మున్సిపాలిటీ. సో మున్సిపాలిటీ అంటే మీరు ఏ గ్రామము ఏ మున్సిపాలిటీ అయితే ఆ పేరు రాసేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎవరికి అని అంటే ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి పనికి వస్తుంది. అలాగనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి, అలాగనే రైతు భరోసా, ఇలా 3 కేసులలో ఎవరికైతే కావాలో వాళ్ళకైతే కంపల్సరీ రాయాలి. ఎవరైతే రేషన్ కార్డు లేదనుకుంటే కొత్త రేషన్ కార్డుల సవరణలకైతే అంతగా అవసరం ఏమి ఉండదు. లేదు మీ దగ్గర అకౌంట్ నెంబర్ ఉంటే రాస్తాం సార్ అంటే రాయండి, తప్పేం లేదు. నెక్స్ట్ IFSC కోడ్. ఇది బ్యాంక్ బుక్ ఒక్కసారి ఓపెన్ చేయండి. బ్యాంక్ బుక్లో IFSC కోడ్ రాసి ఉంటుంది. నెక్స్ట్ జాబ్ కార్డ్ నెంబర్. ఈ జాబ్ కార్డ్ నెంబర్ ఎవరికంటే ఇది జనరల్గా ఎవరికంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరికైతే ఈ 100 రోజుల పని లాంటి వర్క్ చేసే వాళ్ళకి జాబ్ కార్డు ఉంటుంది. కార్డు మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబరు రాయండి. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 ఇస్తా అన్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కుటుంబ సభ్యుల వివరాలు. ఈ కుటుంబ సభ్యులు కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు పెట్టాలనుకుంటున్నారో, కొత్తగా కార్డులో ఎవరైతే డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో వీళ్ళందరికీ ఇది పనికి వస్తుంది. సో కొత్త రేషన్ కార్డు రాయాలనుకుంటున్న వాళ్ళు, తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు పైన మీ ఆధార్ నెంబర్, మీ డీటెయిల్స్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఫ్యామిలీలో మీ వైఫ్ కానీ మీ పిల్లలు వీళ్ళు ఎంత ఉంటే వాళ్ళ డీటెయిల్స్ రాస్తే సరిపోతుంది. ఉదాహరణకి కొత్త రేషన్ కార్డు అనుకుంటే పైన కనుక మీ పేరు రాశారు ఆల్రెడీ. ఎందుకనంటే పైన మీరు ఒకసారి కనుక చూస్తే మీ ఆల్రెడీ నేము, మీ పేరు, మీ ఆధార్ నెంబర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 1 అన్న దగ్గర మీ వైఫ్ ఉంటే, మీ భార్య ఉంటే భార్య పేరు, అలాగనే భార్య కాబట్టి భార్య దరఖాస్తుదారుతో సంబంధం కాబట్టి భార్య, లింగం అంటే మేల్ ఫీమేల్ అంటే ఆడ మగ, పుట్టిన తేదీ, నెక్స్ట్ ఆధార్ నెంబర్ రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ మీ పిల్లలు ఉంటే పిల్లల వివరాలు రాయాల్సిన అవసరం ఉంటుంది. పాప అయితే కూతురు అని, నెక్స్ట్ ఆడ అని రాసేసి పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ ఇలా రాయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎవరైతే సవరణ చేయాలనుకుంటున్నారో అంటే యాడ్ చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా మీకు ఒకవేళ మీ పిల్లల పేర్లు యాడ్ చేయాలనుకుంటే మీ పిల్లల పేర్లు ఇలా నేను చెప్పినట్టు యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక కింద లాస్ట్లో దరఖాస్తుదారుని సంతకం అని ఉంది కదా, ఈ సంతకం దగ్గర సంతకం చేసేసి సింపుల్గా మీ వార్డు సభలో లేదనుకుంటే గ్రామ సభలో ఎవరైతే వస్తారో వాళ్ళకి అప్లికేషన్ నింపేసి ఇచ్చేస్తే సరిపోతుందండి. సో ఇది ఈ ఫార్మాట్ ప్రస్తుతానికి అన్ని గ్రామ సభలో లేదనుకుంటే వార్డ్ సభలలో అయితే ఇదే అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో దీనికోసం ఎలా రాయాలన్నది చెప్పడం అయితే జరిగింది. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఛానల్కి ఇప్పుడే వస్తే మాత్రం ఛానల్ అయితే ఎట్టి పరిస్థితిలో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.